So, hello guys, na Paradhe మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్ ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో అండ్ బాస్ ఈరోజు రా నిజంగా ఒక మంచి రా ఉండే, ఎందుకంటే ఈరోజు రాలో మనకి ఒక సాలిడ్ ఎక్స్ట్రీమ్ రూల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన నయోమి మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్కి రిలంకి చేసి వెళ్ళిపోయింది, ఎందుకంటే దానికి ఒక సాలిడ్ రీజన్ ఉండే, ఒక మంచి రీజన్. అండ్ అంతేకాదు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వచ్చినారు, అంటే ఒక సాలిడ్ స్పియర్ ఇచ్చి పడేసినారు బ్రాన్ బ్రేకర్ కి అండ్ బిగ్ బ్రాన్స్ వీటి పైన అటాక్ చేసినట్టు చాలా జరిగింది ఈరోజు మన రాలో. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది విజన్ ది, అంటే మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్, బ్రాన్ బ్రేకర్, బిగ్ బ్రాన్సన్ రీడ్ అండ్ మన పాల్ హేమంది అక్కడ ఎంట్రీ అయిపోయింది. అండ్ బాస్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ అంటే మిక్స్డ్ రియాక్షన్ ఉండే ఈరోజు, కొంతమంది షేర్ చేస్తే కొంతమంది బూ చేస్తున్నారు. అండ్ అంతేకాదు బాస్ మన పాల్ హేమన్ అయితే చాలా గొప్ప మాట్లాడినారు. పాల్ హేమన్ ఏమన్నారంటే, నేను ఇప్పుడు ఈ సిటీ కోసం నేను గాడ్ మోడ్ని కాదు, నేను సిటీకే గాడ్ అని చెప్పినారు. అండ్ అంతేకాదు మన పాల్ హేమన్ అదే ఎవ్రీ వీక్ లాగానే చాలా గొప్ప మాట్లాడినారు, అంటే మేము గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, మేము గోట్, అంటే ఓన్లీ నేనే కాదు ఇక్కడ ఉన్న బ్రాన్ బ్రేకర్ ఒక బిగ్ డాగ్. బ్రాన్ బ్రేకర్ వల్ల రోమన్ రేన్స్కి స్పియర్ అంటే భయం అయిపోయిందంట. పాల్ హేమన్ ఏమంటున్నారంటే, రోమన్ రేన్స్కే స్పియర్ అంటే భయం ఎలా చేసింది ఇంకెవరు కాదు అంటే బ్రాన్ బ్రేకర్ ఒక బిగ్ డాగ్. ఇది మొత్తం అంటే మన బ్రాన్ బ్రేకర్ ది యార్డ్. అండ్ అంతేకాదు ఫ్యూచర్ రసల్ మేనియా అని, అంటే అదే ఎవ్రీ వీక్ లాగా అంటే ఫ్యూచర్లో మన రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోయే మనిషి మన బ్రాన్ బ్రేకర్ అని చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్కి అదే షూలా ఫాల్ అని చెప్పినారు, ట్రైబల్ థీఫ్ అని చెప్పినారు, అంటే ఒక ట్రైబల్ దొంగ అని చెప్పినారు. అండ్ అంతేకాదు అంటే మన బ్రాన్సన్ రీడ్ గురించి మాట్లాడినారు. అండ్ సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి ఏమన్నారంటే, రోమన్ రేన్స్కి ఓన్లీ ఒక్కసారి కాదు రసల్ మేనియాలో ఓడిపించిన మనిషి, అంటే ఒక్కసారి ఓడిపించలేదు, 2 times రోమన్ రేన్స్కి రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఓడిపించిన మనిషి సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ అని సెత్ రాలెన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడుతుంటారు బాస్. అండ్ సెత్ రాలెన్స్కి మైక్ ఇచ్చిన తర్వాత మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన సెత్ రాలెన్స్ మాట్లాడే ముందే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ఈట్, అంటే మన జే ఊసో ది ఇయర్స్, అంటే జే ఊసో క్రౌడ్లోకి వెళ్ళి వచ్చినారు. అండ్ క్రౌడ్లో ఇలా పడే మాట్లాడినారు. అండ్ జే ఊసో చాలా భయంకరంగా ఎక్కిరిచ్చేసినారు. బ్రాన్ బ్రేకర్కి అయితే ఒక పప్పీ డాగ్ అని చెప్పేసినారు, చిన్న కుక్క పిల్ల అని చెప్పేసినారు బ్రాన్ బ్రేకర్కి. అప్పుడు బ్రాన్ బ్రేకర్ అంటే ఫేస్ చూడాలి, నిజంగా చాలా పని రియాక్షన్ ఇచ్చిన, అంటే కొంచెం అంటే ఫనీ సీన్ ఉండే మొత్తం అక్కడ, ఒక చిన్న పప్పి కుక్క అని చెప్పేసిన. అండ్ అంతేకాదు ఇదంతా ఏంటి అంటే మన సెత్ రాలెన్స్ చాలా మంచిగా ఎక్కిచ్చిండు బాస్, చాలా భయంకరంగా ఎక్కిచ్చిండు బ్రాన్ బ్రేకర్కి. నువ్వు విన్నా బ్రాన్ బ్రేకర్ జేవుస్ ఏమంటున్నాడు? జేవుస్ ఏమంటున్నా అంటే, జేవుస్ నీకంట బెస్ట్ అంట, నీ ఫాదర్ ఒక పెద్ద లూజర్ అంట బ్రాన్ బ్రేకర్, నీ అంకుల్ ఒక పెద్ద ఫాల్తుగా అని చెప్తున్నాడు మన అని చాలా ఎక్కిచ్చేసిండు బాస్. అవన్నీ మాటలు విన్న తర్వాత ఇక మన బ్రాన్ బ్రేకర్ చాలా పిచ్చి కోపం వచ్చింది. అండ్ బాస్ మాటలు ఇక ఇలా మధ్యలో ఈ రోజు కోసం మెయిన్ ఈవెంట్ కోసం ఒక సాలిడ్ ఎక్స్ట్రీమ్ రూల్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్ బాస్, ఎక్స్ట్రీమ్ రూల్స్ మ్యాచ్ కోసం ఛాలెంజ్ అయిపోయింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మనకి ఈరోజు మన రా మెయిన్ ఈవెంట్లోనే ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, జే ఊసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్, ఒక సాలిడ్ ఎక్స్ట్రీమ్ రూల్స్ మ్యాచ్. సో నెక్స్ట్ మనకి ఇయో స్కై వర్సెస్ రకెల్ రోడ్రిగస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ మన రోక్సాన్ ప్యారెస్ ఉంటుంది. సో రోక్సాన్ ప్యారెస్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా అంటే చాలా ఇంటరప్ట్ చేసింది. అండ్ బాస్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదంటే మన ఇయో స్కై గెలిచింది. దాని తర్వాత అయినా వీళ్ళు ఇయో స్కై పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడేమైనా మామీ రియా రిప్లీ వచ్చింది ఇయో స్కై కాపాడింది అక్కడ వీళ్ళు కలిసి అటాక్ చేస్తారు. అండ్ చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన మామీ రియా రిప్లీ అండ్ ఇయో స్కైదే ఉండే. అండ్ బాస్ బ్యాక్ స్టేజ్గా అంటే ఆశ కొంచెం నారాజ్ కనిపించింది అనమాట, అంటే ఎందుకు రియా రిప్లీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది ఇయో స్కై మధ్యలో, అంటే ఈ టైప్లో కొంచెము చిన్న ప్రాబ్లమ్ చూడడానికి బ్యాక్ స్టేజ్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు ఇక మనకి దాని తర్వాత
పెంటా వర్సెస్ ఎగ్జైర్ వుడ్స్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన ద న్యూ డే మెంబర్ లైక్ మన కోఫీ కింగ్స్టన్ అండ్ గ్రేసన్ వాలర్ ఒక రింగ్ సైడ్ ఉంటే కొంచెం తమాషా జరిగిన ఈ మ్యాచ్లో. బట్ గైస్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఎవరు కాదు, మన పెంటా ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. సో నెక్స్ట్ మనకి ద జడ్జ్మెంట్ డే వర్సెస్ అంటే మన ఫిన్ బ్యాలర్ అండ్ మన జేడి వర్సెస్ మన డ్రాగన్ లీ అండ్ మిస్టర్ ఇగ్వానా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే మన జడ్జ్మెంట్ డేనే ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ దాని తర్వాత వీళ్ళు అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ అంటే మన డామినిక్ రింగ్ బయట డ్రాగన్ లీ పైన అటాక్ చేస్తుంటాడు. సో అప్పుడే బాస్ అక్కడ ఒకటేసారి ఎంకల్ నుంచి మన వికింగ్ వచ్చి అటాక్ చేసిండు డామినిక్ పైన. బట్ గాయస్ ఇక వీళ్ళే ఇచ్చి పడేసినారు అక్కడ. అంటే ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన డామినిక్, ఫిన్ బ్యాలర్ అండ్ మన జేడీదే ఉండే బాస్. అండ్ ఇక్కడనే ఇలా ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. మన ద మ్యాన్ బెక్కీ లించ్ వర్సెస్ నటాలియా మధ్యలో. సో ఈ మ్యాచ్ బి ఒక మంచి మ్యాచ్ ఉండే ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. సో బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ నటాలియాకి కొంచెం మంచిగా పుష్ ఇచ్చి బుక్ చేస్తే అంటే కొంచెం మంచిగా బుక్ చేస్తే బాగుంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఫైట్ చేసింది. బట్ ఎంతైనా సరే ఇక్కడ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఇక మన బెక్కీ లించ్ ఈ మ్యాచ్లో గెలిచింది బాస్. అండ్ అంతేకాదు అంటే సబ్మిషన్ లాక్ చేసినప్పుడు నటాలియా టైప్ అవుట్ చేసింది. బట్ అయినా సబ్మిషన్ లాక్ చేసి ఉంటుంది అక్కడ. అండ్ అంతేకాదు బాస్ అక్కడ హైలైట్ ఏంటంటే మన నిక్కీ బేలా వచ్చి అటాక్ చేసింది మన బెక్కీ లించ్ పైన. ఎస్ నిక్కీ బేలా వచ్చి అటాక్ చేసింది బెక్కీ లించ్ పైన. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన నిక్కీ బేలాది ఉండే. అండ్ ఇక్కడనే ఇలా ఈ బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ నయోమీది. అండ్ అక్కడ రింగ్లో మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ ఉండే. అండ్ అంటే ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ ఏంది అంటే ఇప్పుడు ఒక వారం 2 వారాల నుంచి అంటే నయోమీ మెడికలీ క్లియర్ లేదని టైం న్యూస్ వచ్చింది. కొన్ని రకరకాల రూమర్స్ బేషన్స్ అసలు మ్యాటర్ ఏందని అక్కడ అడిగినప్పుడు ఏమైందంటే ఇక్కడ మన స్టెఫనీ ఎక్మ్యాన్ అంటే ఒక పోడ్కాస్ట్ షో ఉండే. సో దాంట్లో అంటే మన స్టెఫనీ ఎక్మ్యాన్ అడిగింది సో మీరు ఏమన్నా న్యూస్ షేర్ చేద్దాం అనుకుంటున్నారు అడిగినప్పుడు. అంటే మీకు తెలుసు కదా అంటే మన నయోమి అండ్ మన బిగ్ జిమీ అంటే మన జిమీ ఊస్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్. సో అక్కడ మన జిమీ ఊసో ఈ న్యూస్ షేర్ చేసినారు అక్కడ స్క్రీన్లో చూపించినారు. అండ్ అది ఏంటంటే నయోమి ప్రెగ్నెంట్ ఉందంట. అండ్ అంటే వీళ్ళకి ఒక బేబీ వస్తుంది అంటే లైఫ్లో ఈ టైప్లో అక్కడ అనౌన్స్మెంట్ చేసినారు. చాలా ఖుషిగా అనిపించారు, చాలా హ్యాపీ అయిపోయినారు నయోమి అండ్ మన బిగ్ జిమీ. అండ్ ఇక్కడ రింగ్లో ఇక మన ఆడమ్ పియర్స్కి ఓపెన్ చేసి పంపించేసి తిట్టి పంపించేసి నువ్వు బ్యాక్ స్టేజ్ అని చెప్పింది. అండ్ ఆడమ్ పియర్స్ ఇక్కడ పంపించేసింది నయోమి. అండ్ ఫ్యాన్స్ నిజంగా చాలా మంచి సపోర్ట్ చూపించినారు నయోమి కోసం. చాలా మంచి చాంట్ చేసినారు, నిజంగా చాలా మంచిగా అనిపించింది. అండ్ నయోమి చాలా ఇమోషనల్ అయిపోయింది. నయోమి ఏమని చెప్పిందంటే చూడండి ఇప్పుడు అంటే నా దగ్గరికి వెళ్ళి టైటిల్ తీసుకోవాలంటే మహల్ మాట కాదు. బట్ ఇప్పుడు ఏం చేస్తాం అంటే చూడండి ఇప్పుడు ఈ లాకర్ రూమ్లో ఉన్న ఉమెన్స్ సూపర్ స్టార్స్ అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు ఒక మనిషికి. ఎవరికి? బిగ్ జిమీకి. అంటే ఫ్యాన్స్ అంతా కూడా బిగ్ జిమీ అని చాంట్ చేసినారు. సో ఫ్యాన్స్ ఇప్పుడు అక్కడ ఉన్న ఉమెన్ సూపర్ స్టార్ అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు మన బిగ్ జిమీకి. ఎందుకంటే ఇప్పుడు బిగ్ జిమీ వల్ల ఇప్పుడు ఈ టైటిల్ అంటే ఇప్పుడు నా దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఈ ఉమెన్ సూపర్ స్టార్ వల్ల అయితే కాదు నా దగ్గరికి వెళ్ళి టైటిల్ తీసుకోవాలంటే. బట్ మీకు తెలుసు కదా మన బిగ్ జిమీ నెట్ఫ్లిక్స్ పెట్టుకొని అంటే కొంచెం చిల్ చేసిన అడిగి మీరు అర్థం చేసుకోండి అని చెప్పింది అక్కడ మన నయోమి. అండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ అంతా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు, బిగ్ జిమీ అని చాంట్ చేసినారు, ఓటీసీ అని చాంట్స్ వినపడ్డాయి మనకి. అండ్ బేబీ ఊసో అని చాంట్స్ అక్కడ వినపడ్డాయి. అండ్ అంతేకాదు మన నయోమి ఏమి చెప్పినట్టు ఇప్పుడు నేనైతే ప్రెజెంట్ కోసము ఈ టైటిల్ ఇక్కడ రిలంకిష్ చేసి వెళ్ళిపోతున్నాను రింగ్లో వదిలేసి. బట్ నేను రిటైర్ చేసిన తర్వాత అంటే నా బేబీ పుట్టిన తర్వాత నేను నా బేబీ తీసుకొని వస్తా కదా. సో అప్పుడు ఈ టైటిల్ ఎవరి దగ్గర ఉన్నా సరే నేను అంటే ఇచ్చి పడేస్తానంటే నా టైటిల్ నేను తీసుకున్నాను ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చేసింది అక్కడ నయోమి. అండ్ ఆ టైటిల్ రిలంకి చేసింది అక్కడ రింగ్లో అక్కడ అంటే అక్కడ వదిలేసింది. సో కొంచెం ఎమోషనల్ మూమెంట్ ఉండే అండ్ ఒక మంచి మూమెంట్ ఉండే మన నయోమి కోసం. అండ్ నిజంగా ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినప్పుడు నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయింది నయోమి. సో నయోమి అండ్ మన బిగ్ జిమీకి కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు మన నయోమి ఎప్పుడు వస్తా అంటే ఇక మీరే క్యాలిక్యులేట్ మొత్తం లెక్క చేసుకొని టైం పడుతుంది. ఇక సంవత్సరంన్నర టైం పడుతుంది. సో ఇప్పుడు అప్పుడే వస్తుంది అంటే సంవత్సరం తర్వాత మీరు రావచ్చు అంటే కరెక్ట్గా అంటే ఇప్పుడు ఇక దీని గురించి ఏం చెప్పాలి అంటే
ప్రెగ్నెన్సీ కదా. సో దాని తర్వాత ఏమవుతుంది అంటే బేబీ పుట్టిన తర్వాత బి అంటే మళ్ళొకసారి వర్కౌట్ చేసి మళ్ళొకసారి మొత్తం షేప్లో రావాలి అండ్ మళ్ళొకసారి రెస్లింగ్ మొత్తం అంతా చేసి రావాలి. కొంచెం టైం పడుతుంది. సో మీరు ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరంన్నర టైం పట్టుకుని నడవండి. అప్పుడే కనిపిస్తుంది ఫ్యూచర్లో మన నయోమి మన డబ్ల్యూడబ్ల్యూలో ఇన్ రింగ్ యాక్షన్లో. ఓకే, సో నెక్స్ట్ మనకి మన రా మెయిన్ ఈవెంట్లో మన ఈట్ జే ఊసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఒక సాలిడ్ ఎక్స్ట్రీమ్ రూల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఎక్స్ట్రీమ్ రూల్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే చాలా భయంకరమైన మ్యాచ్ ఉంటుంది బాస్. అంటే ఇష్టమైనట్టు వెపన్స్ అవన్నీ యూజ్ చేయొచ్చు. అండ్ ఈ మ్యాచ్ నిజంగా వీళ్ళు చాలా అంటే చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు, చాలా సాలిడ్గా ఎంటర్టైన్ చేసినారు. ఈ మ్యాచ్గా డైరెక్ట్గా ఎండింగ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో స్పియర్ ఇచ్చి స్టీల్ చైర్తో అటాక్ చేసి మరోసారి స్పియర్ ఇచ్చి కవర్ చేసినప్పుడు అక్కడ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వచ్చి రెఫరీ కాలు పట్టుకొని బయట గుంజేసిండు బ్రాన్సన్ రీడ్. సో అప్పుడే మన రెఫరీ షూ పడిపోయింది అక్కడ. అండ్ మన బ్రాన్సన్ రీడ్ రింగ్లో వచ్చి అటాక్ చేస్తుంటాడు. సో అప్పుడే అక్కడ ఎల్ఏ నైట్ వచ్చి బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేసిండు. అంటే మన సెత్ రాలిన్స్ అక్కడ వచ్చేసిండు బాస్. సెత్ రాలిన్స్ వచ్చి ఎల్ఏ నైట్ పైన అటాక్ చేసిండు. సీఎం పంక్ వచ్చి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసిండు బాస్. అండ్ సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో అంటే చిన్న బ్రాల్ జరుగుతున్నప్పుడు అంటే ఒకటిసారి ఇక మన ఎలినైట్ సైడ్ నూకేసిండు ఓపెన్ చెప్పండి సెత్ రాలిన్స్. సో అందుకని ఎలినైట్ టేబుల్ పైన పడిపోయిండు. అండ్ అంతేకాదు ఇక వీళ్ళు ఫైట్ చేసేసి అంటే మన సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ అంటే వీళ్ళ మధ్యలో బ్రాల్ జరిగి వీళ్ళు ఫైట్ చేసేసి క్రౌడ్లోకి వెళ్ళిపోయినారు. అండ్ ఇక అక్కడ రింగ్లో మన అంటే బ్రాన్ బ్రేకర్ జే ఊసో అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. అండ్ అంతేగా అక్కడ అంటే మన బ్రాన్ బ్రేకర్ చూసిండు ఫస్ట్ అక్కడ స్క్రీన్ సైడ్ అంటే మన అంటే రోమన్ రేన్స్ వచ్చే ముందు జే ఊసో స్పియర్ కొడతామని ఇక్కడ ఉరికిండు. కానీ అంతలోనే రోమన్ రేన్స్ ఇక్కడ స్పియర్ ఇచ్చి పడేసిండు బాస్. ఎస్, అవుట్ ఆఫ్ నో వేర్ స్పియర్ పడ్డది బ్రాన్ బ్రేకర్కి. అండ్ ఒక సాలిడ్ స్పియర్ ఇచ్చి పడేసిండు రోమన్ రేన్స్. బిగ్ బ్రాన్సన్ రీడ్కి ఒక జబర్దస్త్ సూపర్ పంచ్ మీ పడ్డది. అండ్ అంతేకాదు అంటే మన బ్రాన్ బ్రేకర్కి అక్కడ రింగ్లో నొక్కేసిండు. అండ్ అప్పుడే ఇక మన జే ఊసో ఫినిషర్ ఇచ్చేసిండు టేబుల్ పైన. అండ్ అంతేకాదు ఇక ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జే ఊసో. ఎస్, మన జే ఊసో ఈ మ్యాచ్లో గెలిచిండు బాస్. రింగ్లో రోమన్ రేన్స్ అండ్ జే ఊసో సెలబ్రేట్ బి చేసుకున్నారు. రోమన్ రేన్స్ వార్నింగ్ బి ఇచ్చేసిండు మన బ్రాన్సన్ రీడ్కి. ఇప్పుడు ఏమని వార్నింగ్ ఇచ్చిండు ఏందో మొత్తము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మన సెకండ్ వీడియోలో. ఎస్ బాస్, ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి సెకండ్ వీడియో చేస్తాను. సో మీరు ఆ సెకండ్ వీడియో కోసం రెడీ ఉండండి. ఎందుకంటే కొన్ని రూమర్స్ ఉన్నాయి, కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో అన్నీ కలిపి అండ్ రోమన్ రేన్స్ వార్నింగ్ అంటే మొత్తం కలిపి నేను ఈరోజు ఒక సెకండ్ వీడియోలో కొంచెం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ సెకండ్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈవినింగ్ 7:38 లోపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను బాస్. సో ఈ ఫైనలీగా రా అయిపోయింది. సో మీకు రా ఎట్లా అనిపించే మీకు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మన వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గాయ్స్. బాయ్.